Hi guys, welcome to VG Smart Home Automation. I am Dr. Jagdish. ఇది వచ్చేసరికి అంటే 2 BHK ఫ్లాట్ విత్ కంప్లీట్ రెట్రోఫిట్ మోడల్. దీనిలో వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్లాట్ లొకేటెడ్ నల్లగండ్ల అపర్ణ సైబర్ స్పేస్ సిటీ. ఇక్కడ వచ్చేసరికి 2 BHK ఫ్లాట్ మొత్తాన్ని రెట్రోఫిట్ మోడల్ డిజైన్ చేస్తాం. ఇప్పుడు మీకు చూసినట్లయితే ఇవన్నీ కూడా రెట్రోఫిట్ స్విచెస్, ఇవన్నీ కూడా. సో ఇట్లో స్విచ్ బోర్డ్స్ కూడా కస్టమర్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్స్టాలేషన్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ లైట్ కావాలనుకుంటే సో ఇది ఒక లైట్, అలాగే సో అదొక లైట్. సో ఇలా డిజైన్ చేసుకున్నారు. సో వీటిని ఆపరేట్ చేయడానికి మన దగ్గర మొబైల్ యాప్ అవైలబిలిటీ ఉంది కాబట్టి సో మన లివింగ్ ఏరియాలో మొబైల్ అనేది ఎలా ఉంటుంది ఆప్షన్. సో ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు ప్రతి లోడ్ని కూడా. సో ప్రతి లైట్ అంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ లైట్, అలాగే అండ్ ఏసీస్, అలాగే నార్మల్ లైట్స్, పాప్ లైట్స్, జూమర్స్ అన్నీ కూడా మనం త్రూ మొబైల్ ద్వారా, అలాగే వాయిస్ బేస్డ్ అలెక్సా ద్వారా కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి జూమరు, సో జూమర్ లైట్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఆపరేటెడ్ విత్ ఎయిదర్ మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ షెడ్యూల్. ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటాయి. నేను ఒకటేసారి ఆఫ్ చేసేయాలన్నా సరే ఇక్కడ నుంచి ఆఫ్ చేసేయచ్చు, మొత్తం కంప్లీట్ ఏరియా మొత్తం ఆఫ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏమి కనిపించలేదు కాబట్టి ఒక స్విచ్ ఆన్ చేస్తాను. సో లైక్ దట్. సో కమింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకి పూజ యూనిట్. సో మనకి కస్టమర్ అనే వాళ్ళు పూజ యూనిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, కానీ దీని స్విచ్ అనేది చాలా కింద ఉంది, అక్కడ ఎక్కడో లాస్ట్లో ఉంది. సో అంత కిందకి వెళ్ళి మనం ఆన్ అండ్ ఆఫ్ చేయడం కొద్దిగా కాంప్లికేటెడ్ కాబట్టి దీన్ని మనం రెట్రోఫిట్ స్విచెస్ పెట్టి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్న స్విచెస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా స్విచ్చెస్. ఇది పూజ కార్నర్ లైటు అండ్ పూజ ఎంట్రన్స్ లైటు. సో దీస్ ఆర్ ద స్విచ్చెస్ ఫర్ ద పూజ. అలాగే మాన్యువల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సేమ్ మనం లివింగ్ ఏరియాలో ఎలాగైతే ఆన్ చేస్తాం అలాగే ఆన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఏంటంటే లివింగ్ ఏరియా అండ్ పూజలో. సో కమింగ్ టు డైనింగ్ పార్ట్. సో డైనింగ్ పార్ట్ చూసే ముందు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి బార్ కౌంటర్ అనేది అవైలబిలిటీ ఉంది. సో ఈ బార్ కౌంటర్లో మనకి 3 స్విచ్ కంట్రోల్ చేస్తాం. సో 3 స్విచ్ కంట్రోల్ వచ్చేసరికి ఏంటంటే సో 1 ఫస్ట్ లైన్ అండ్ సెకండ్ అండ్ థర్డ్. ఈ 3 వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఫిష్ ట్యాంక్, ఇది బార్ కౌంటర్ ఏరియా, అలాగే బాటిల్స్ పెట్టుకునే ఏరియా. సో దీనిలో కూడా మనం ఏంటంటే ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం ఫిష్ ట్యాంక్ అని. సో ఫిష్ ట్యాంక్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ ట్యాంక్ ఆఫ్ చేసుకుంటే బాటిల్ ఏరియా కంటే బాటిల్ ఏరియా, అలాగే గ్లాస్ ఏరియా కంటే గ్లాస్ ఏరియా. సో ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనం మాన్యువల్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేయవచ్చు. ఇది ఒక మోడల్, ఇది కూడా మనకి రెట్రోఫిట్ మోడలే. అలాగే మనకు వచ్చేసరికి ఇది డైనింగ్ సెషన్. ఈ డైనింగ్ సెషన్లో కూడా మనం ఏసీ. సో మీరు ఇక్కడ ఏసీ ఆన్ అయింది, దీన్ని మనం రెట్రోఫిట్ మోడల్లో దీన్ని కంట్రోల్ చేస్తాం. అలాగే రిమైనింగ్ స్విచెస్, ఇవన్నీ కూడా రిమైనింగ్ స్విచెస్. ఇవన్నీ కూడా రిమైనింగ్ స్విచెస్. ఇప్పుడు ఈ రిమైనింగ్ స్విచెస్ అన్నిటిని కలిపి మనం ఏం చేస్తామంటే త్రూ మొబైల్ ద్వారా ఆపరేట్ చేస్తున్నాం. సో నేను ప్రతి స్విచ్ని కూడా మొబైల్తో ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను. సో మొత్తం డైనింగ్ ఏరియా మొత్తం ఆఫ్లో ఉంది. సో మళ్ళీ అగైన్ నేను త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా సరే ఆపరేట్ చేయొచ్చు. సో విత్ షెడ్యూల్ వైజ్ అలెక్సా, గూగుల్ హోమ్, సిరి, ఇవన్నీ కూడా మనకి డైనింగ్ ఏరియా. అలాగే మొత్తం డైనింగ్ ఏరియా మొత్తం ఒకటేసారి కూడా ఆఫ్ చేయొచ్చు మన మొబైల్ యాప్ ద్వారా. సో డైనింగ్ ఏరియా మొత్తం ఆఫ్ అయిపోయింది. సో కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ లైటు, అలాగే ఫ్యాను, ఏసీ, గీజర్. ఇప్పుడు నేను ప్రొఫైల్ లైట్ ఆన్ చేస్తాను. సో ఇక్కడ ప్రొఫైల్ లైట్ వచ్చేసరికి చాలా ఎక్కువ ప్రొఫైల్ లైట్. ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే హెవీ రోడ్ కింద కంప్లీట్ చేసి మనం 25 amps రెట్రోఫిట్ మోడల్ని డిజైన్ చేసాం ఇక్కడ. సో ఇవన్నీ కూడా మనకి ఆన్ చేస్తాం. ఏసీ, ఫ్యాన్, గీజర్ అండ్ ఏసీ ఆల్సో. సో ఇవన్నీ కూడా ఆన్ చేస్తాం కదా. ఇప్పుడు నేను మాన్యువల్గా ఆఫ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఒకసారి. సో అండ్ ఒక లైట్ ఆఫ్ చేస్తాం, అలాగే ఇప్పుడు ఈ లైట్ ఆఫ్ చేద్దాం. సో ఈ లైట్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే కస్టమర్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి వీళ్ళకి ఎలాగ ఆటోమేషన్ ఉందని చెప్పేసి స్విచ్ బోర్డ్ అనేది చాలా కిందకి పెట్టారు. సో స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంది యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి కూడా మనం ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. లైక్ ఎవ్రీథింగ్, బెడ్ లైట్, ఏసీ, గీజర్, ఎవ్రీథింగ్. అలాగే ఫ్యాన్ ఇప్పుడు ఆన్లో ఉంది కాబట్టి ఫ్యాన్ ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం.
సో మనం ఇక్కడ నుంచి కూడా ఆన్ చేయొచ్చు. సో ముందుగా నేను మొబైల్తో ఆన్ చేశాను, ఇక్కడ మాన్యువల్గా ఆఫ్ చేశాను. అలాగే ఇప్పుడు మళ్ళీ మొబైల్తో ఆన్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా మనకి బెడ్ లైట్, అలాగే హ్యాంగింగ్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్, అలాగే ప్యానల్ లైట్స్, అలాగే సిట్టింగ్ ఏరియా. ఈ సిట్టింగ్ ఏరియా లైట్స్, ఈ సిట్టింగ్ ఏరియా లైట్స్లో విత్ పాప్ లైట్ అనేది ఆప్షన్ ఇచ్చారు. ఈ లైట్స్ని కూడా మనం ఈజీగా ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు లైక్ దట్. సో ఈ లైట్ ఆన్, అలాగే ఆఫ్. ఇది వచ్చరికి బెడ్రూమ్. బెడ్రూమ్లో మనకి ఏసీ కంట్రోల్ చేస్తాం, అలాగే లోపల గీజర్ కంట్రోల్ చేస్తాం, అలాగే ఫ్యాను, అలాగే ప్రొఫైల్ లైట్, అలాగే ఆల్ నార్మల్ లైట్స్ విత్ డిజైనింగ్ లైట్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ దీన్ని ఆఫ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చేసరికి మనకి అగైన్ సేమ్, నేను మొబైల్తో ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను ఫస్ట్. సో ఏసీతో సహా మనం మొబైల్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాం. అలాగే దీనికి కూడా బెడ్ పక్కన ఇంకొక స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడ కస్టమర్ ఇచ్చుకున్నారు. దీనిలో కూడా మనం వాడింది రెట్రోఫిట్ డివైసెస్. ఈ రెట్రోఫిట్ డివైసెస్ వాడడం ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ చేయొచ్చు లైక్ ఇది. ఓకే, సో దీని నుంచి కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అంత చీకటి ఉంది కాబట్టి ఇప్పుడు నేను బెడ్ సైడ్ ల్యాంప్, ఓకే, అలాగే ప్రొఫైల్ లైట్, అలాగే నార్మల్ లైట్స్, కాప్ లైట్స్, సో అలాగే సిట్టింగ్ ఏరియా లైట్స్, అలాగే విండో లైట్, అలాగే నార్మల్ లైట్స్. సో ఇలా మొత్తం లోడ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అలాగే ఫ్యాన్ విత్ కంట్రోల్. ఇవి వచ్చేసరికి ఏంటంటే రిమోట్ ఫ్యాన్స్. మనం ఆన్ అండ్ ఆఫ్ ఇస్తాము. ఆప్షన్ అనేది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మనకి రిమోట్లో ఉంటుంది. సో ఇది 2 BHK ఫ్లాట్ కంప్లీట్గా. ఈ 2 BHK ఫ్లాట్లో ఆల్మోస్ట్ 25 to 30 డివైసెస్ మనం ఇన్స్టాలేషన్ చేసాం. అంటే మనకి మీరు ఏ టెన్షన్ లేకుండా అప్ టు 30 to 35 డివైసెస్ వరకు ఒక హోమ్లో రెట్రోఫిట్ డివైసెస్కి వెళ్ళొచ్చు. ఇది మనకి లో బడ్జెట్, అంటే టచ్ స్విచెస్తో పోల్చుకుంటే మనకి కాస్త బడ్జెట్ తక్కువ ఉంటుంది. ఈ బడ్జెట్ కూడా ఆన్ అరౌండ్ మనకి ఏంటంటే ఒక 70 to 80,000 వరకు బడ్జెట్ అయింది. బట్ కంప్లీట్ హౌస్ ఆటోమేషన్. ఇందులో మనకి హెవీ లోడ్స్ చాలా ఎక్కువ కస్టమర్ ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల హెవీ లోడ్స్ ఇన్స్టాలేషన్ చేసాం. లేదు మీకు కొన్ని లైట్స్, కొన్ని ఫ్యాన్స్ వరకే కావాలనుకుంటే ఒక 35 to 40,000లో కూడా మనం రెట్రోఫిట్ మోడల్లో 2 BHK హౌస్ని ఇన్స్టాలేషన్ చేసి డెలివరీ ఇవ్వగలం. సో ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ బిలో నెంబర్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.